నగరంలో 20వ డివిజన్ బ్యాంక్ కాలనీ కంటేశ్వర్ ఏరియాలో రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. రోడ్డు ప్రారంభోత్సవము. ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ శ్రీమతి దండు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ జ్ఞానం రాజు మరియు గల్లీ పెద్దలందరూ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు మొదటి నవరాత్రి దినం కనుక నవరాత్రి శుభాకాంక్షలు మరియు రాబోయే దసరా పండుగ శుభాకాంక్షలు. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయల ఇది జనరల్ ఫండ్. ఇది ఫండ్ ద్వారా ప్రతి డివిజన్లో కూడా ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ విషయాలు ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు. తప్పకుండా రాబోయే రోజులలో ఈ ఒక్క రోడే అని అనుకుంటున్నంత ఎవరైనా కానీ తప్పకుండా స్పెషల్ ఫండ్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫు నుండి. మరియు కార్పొరేషన్ గారికి కూడా నేను ఇక్కడ మా అక్క మేయర్ గారు ఉన్నారు ఇక్కడ, మరియు కమిషనర్ గారు కూడా నేను మాట్లాడి ఇంకా స్పెషల్ ఫండ్ అంటే జనరల్ ఫండ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న వారికి. అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రజలందరికీ కూడా శరన్నవరాత్రి పండుగ అలాగే అటుకుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నాలం రాజు గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోడ్డు యొక్క ఏదైతే జనరల్ ఫండ్ 10 లక్షలు ఉందో దాని వర్త్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా చేతుల మీదుగా మొదలు పెట్టడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్ననే రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రావడం జరిగింది. అక్కడ రివ్యూ మీటింగ్లో కూడా మరి ఏదైతే 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ మాకు ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే వచ్చేటినాయో ఆ ఫండ్ అంతా కూడా ఆగిపోయి ఉంది. ఎక్కడి నుంచి కూడా మాకు ఫండ్ రాకపోయేసరికి ఓన్లీ జనరల్ ఫండ్ నుంచే పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పి కూడా మేము మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. ఆ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కూడా మాకు రివీల్ అయ్యి అవన్నీ వస్తే ఏదైతే గత ప్రభుత్వంలో ఇలా కార్యక్రమాలు చేశామో అంతకన్నా ఎక్కువగానే చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ఫండ్ ల్యాకింగ్ చాలా ఉంది. కార్పొరేటర్స్ అందరూ కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఫండ్ మాకు రిలీజ్ అయితే మాకు ఉన్నటువంటి ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఏవి కూడా మాకు సహకరించడం లేదు. కాబట్టి వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మాకు మాత్రం ఎందుకంటే మొత్తం తెలంగాణలో వరంగల్ తర్వాత మా నిజామాబాద్ది 2వ అతిపెద్ద కార్పొరేషను. మరి కార్పొరేషన్కి ఫండ్స్ లేకపోయి పనులన్నీ ఆగిపోతే తర్వాత కార్పొరేటర్స్కి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, అందరూ కూడా ఎమ్మెల్సీ గారు కానివ్వండి, అందరూ కూడా మా ఎన్ఎంసీ కార్పొరేషన్ మీద ఒక దృష్టి పెట్టి ఫండ్స్ అన్నీ తీసుకురావాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.